అందరికీ నమస్కారం. పోలీస్ స్టేషన్‌లో పోలీస్ హత్య, తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఒక ఎస్ఐతో పాటు మహిళా కానిస్టేబుల్, ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్యల ఘటన మరొకముందే మరో చోట మెదక్ జిల్లాలోని కోల్చారం హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీస్ శాఖ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాలకు వెళితే మెదక్ జిల్లాలోని కోల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ ఆదివారం తెల్లవారుజామున కోల్చారం పోలీస్ స్టేషన్ ముందు భాగంలో ఎస్ఐ క్వార్టర్స్ పక్కన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సాయి కుమార్ 2 సంవత్సరాల క్రితం జరిగిన బదిలీలో కోల్చారం పోలీస్ స్టేషన్కు హెడ్ కానిస్టేబుల్గా వచ్చాడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయి కుమార్కు సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన శైలజ వివాహం జరగడంతో జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘకాలం పనిచేయడంతో నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని గత కొన్ని సంవత్సరాలుగా నర్సాపూర్ నివసిస్తున్నాడు. అయితే నర్సాపూర్ పట్టణానికి వివాహిత మహిళతో గత కొన్ని రోజులుగా సాయి కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకోగా మహిళ భర్త సాయి కుమార్ను డబ్బుల కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని బెదిరింపులకు గురి చేస్తుండడంతో ఆందోళనకు గురైన సాయి కుమార్ గత కొన్ని రోజులుగా తన చావు అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతోందని అంటున్నాడంటూ కుటుంబ సభ్యులు తమ తండ్రి ఆత్మహత్యకు పాల్పడతాను అంటూ ఇంట్లో చెప్పాడని పోలీసులకు కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్కు సమాచారం ఇచ్చారు. అయితే దీంతో ఎస్ఐ గౌస్ సాయి కుమార్తో 2 రోజుల క్రితం మాట్లాడారు. 2 రోజుల్లో తానే సమస్యను పరిష్కరించుకుంటానని తెలపడంతో ఈ విషయం ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. కాగా శనివారం విధులకు వచ్చిన సాయి కుమార్ ఆదివారం తెల్లవారుజామున స్టేషన్ ముందున్న పాడుబడిన ఎస్ఐ క్వార్టర్స్ పక్కనే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి కోల్చారం పోలీస్ స్టేషన్కు చేరుకొని మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ శాఖలో వరుస ఆత్మహత్యలను సవాల్గా తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.